టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 7 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్ రావు పంజగుట్ట పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రాధాకిషన్ రావు ఉన్నారు. రేపు ఉదయం జైలు నుండి రాధాకిషన్ రావును దర్యాప్తు బృందం కస్టడీకి తీసుకోనుంది. ఫోన్ టాపింగ్ కు సంబంధించి రాధాకిషన్ రావును కస్టడీకి తరలించనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించనున్నారు. సురేష్, చెప్పండి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్జీ రాధాకిషన్ రావును ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అతన్ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అయితే ఆ 7 రోజులు మాత్రం కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో రేపు ఉదయం చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించున్నారు. ఈ కేసులో రాధాకృష్ణ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో అనేక విషయాలు వెల్లడించిన రాధాకృష్ణ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన సుప్రీం పేరు కూడా చెప్పింది కాబట్టి మిగతా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, రాధాకృష్ణకు సంబంధించి డబ్బుల రవాణాలో కీలకంగా వివరించారు కాబట్టి ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మొత్తం నియోజకవర్గాలు ఎక్కడెక్కడ వీక్ ఉంటుందో అక్కడికి రాధాకృష్ణ ద్వారానే టీం ని ఏర్పాటు చేసి డబ్బులు తరలించారని చెప్పేసి కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లోతైన దర్యాప్తు కొనసాగనుంది. రాధాకృష్ణరావుకి సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు బెదిరించి వసూలు చేశాడు, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా చేసేది ఉంది. కాబట్టి కీలక దశలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీగానే పనిచేశాడు. గత ప్రభుత్వం అండదండలు ఉండడంతో మొత్తం హైదరాబాద్ లో కమిషనర్ తో పాటు కాకుండా ఇతనే సొంత నిర్ణయాలు తీసుకొని వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించినట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కస్టడీకి తీసుకొని 7 రోజుల పాటు రాధాకిషన్ రావును విచారించనున్నారు పోలీసులు. థ్యాంక్ యూ సురేష్. ఫోన్ టాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఇప్పటికే భుజంగరావు కస్టడీ ముగిసింది. అయితే మరోసారి భుజంగరావును విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పిటిషన్ వేశారు.